శ్రావణ్ వినపడుతుందా? శ్రావణ్, గీతాంజలి, కళ్యాణి వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. What is half-range sine series? What is half-range sine series and cosine series? చెప్పండి, ఎనీబడి? తెలుసా? గీతాంజలి, ఆ నోట్స్ లో ఉందిగా, చూసాను చెప్పండి కనీసం. హలో, మీ దగ్గర నోట్స్ ఉంది కదా? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ కొసైన్ సిరీస్ రాపిచ్చా కదా? కరిష్మా, బోర్డు కనబడుతుందా? బోర్డు మీద ఏ రాసా చెప్పండి. x² + 2x-. వెరీ గుడ్. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ మొన్న ఒకరోజు డిస్కస్ చేసాం మన లాస్ట్ క్లాస్ లో. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ప్రాబ్లమ్స్. f(x) = a0/2 sigma n = 1 to infinity an cos nx. ఓకేనా? అవునా? నిన్న డిస్కస్ చేసామా? లాస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను లాస్ట్ జరిగిన క్లాస్ లాస్ట్ ప్రాబ్లం వామ్మో, ఏం చెప్పట్లేదు ఏంటి అసలు? రిప్లై లేదు, ఏం లేదు కదా? చెప్పండి అమ్మా. ప్రదీప్ కుమార్, మండే లాస్ట్ క్లాస్ లో ఏం జరిగింది చెప్పండి ఒకసారి. Find the half-range cosine series for the function f(x) = x². In the range 0 less than or x less than pi, sir. ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందా మరి? కాలే సార్, హాఫ్ అయింది. హాఫ్ ఎక్కడి వరకు ఏం చెప్పు? హాఫ్ ఎక్కడి వరకు ఏందమ్మా? A0 స్టార్ట్ చేసేది సార్. A0 స్టార్ట్ చేసినానా? A0
అది కొసైన్ కంప్లీట్ చేసినా కదా నీకు, హాఫ్ రేంజ్ లో కొసైన్ సిరీస్ కంప్లీట్ చేసా కదా. ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా. పై మైనస్ ఎక్స్ కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం, అది ఎక్స్ స్క్వేరా పై మైనస్ ఎక్స్, 5 minus 6 కంప్లీట్ అయింది సార్. పై మైనస్ ఎక్స్ కంప్లీట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కొసైన్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా. ఏ నాట్ కంప్లీట్ అయిందా, కాలేదు సార్ ఇంకా. స్టార్టింగ్ అసలు క్వశ్చన్ చెప్పాను అంతేనా, ఎస్ సార్. ఆన్సర్ చెప్పలేదా, ఎస్ సార్, గివెన్ ఒకటే రాసుకున్నాం. గివెన్ ఒకటే రాసుకున్నావా, ఓకే రైట్. షెల్ వి స్టార్ట్ ద ప్రాబ్లం. ఏదో మళ్ళీ ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా చూడండి ఒకసారి, క్వశ్చన్ చెప్తున్నాను. ఫైండ్ ద off range cosine series, off range cosine series for the function f of x is equal to x square, అంతేనా, కనబడుతుందా, కనబడుతుంది సార్. నీరసం చెప్తున్నా ఏంటి, కనబడుతుంది సార్. ఇన్ ద రేంజ్ 0 less than or equal to x less than or equal to pi, అంతేనా, ఇంకేం చెప్పానా బాబు, అంతే సార్. అంతే. రాసుకో, గివెన్ ఇంతవరకు ఉందా, 0 less than or equal to x less than or equal to pi, అంతే కదా. దీని కంటిన్యూషన్ కూడా కొంచెం ఉంది, రాసుకోండి. ఏ అండ్ hence find the find the sum of the series one by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square, ఓకేనా, రాసుకోండి. దాని కంటిన్యూషన్ క్వశ్చన్ పార్ట్ కూడా రాసుకోండి. అండ్ hence find the sum of the series రాసుకున్నారా, ఎస్ సార్. solution, what is given f of x is equal to what, x square. x square, ఓకేనా. the question is half range cosine series, ఓకేనా, right here half range cosine series, what, f of x is equal to a naught by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. Are you okay na? Half range cosine series f of x is equal to a naught by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. Are you okay na? ఓకే సార్. See, okay or not, ఏమి మాట్లాడకపోతే ఏమనుకుంటాం, చౌటోళ్ళకి మూగోలు చెప్పలేం కదా క్లాసులు, అందుకే మధ్య మధ్యలో క్వశ్చన్లు వేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఓకేనా.
డమ్ అండ్ డఫల్ చెప్పుకుంటారు క్లాసెస్ అదేయకూడదు. ఈ మధ్య మధ్యలో అడుగుతున్నప్పుడు మీరు కూడా స్పాంటేనియస్ గా ఆన్సర్ ఇవ్వాలి. అది ఓకేనా? Yes, sir. రైట్. వాట్ ఈజ్ ఏ నాట్? ఏ నాట్ అంటే ఏంట్రా బాబు తెలుసా? 2 by pi 2 by pi integral 0 to infinity. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ అనా? 0 to pi. Yes, sir. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 0 to pi. pi. Yes, sir. క్వశ్చన్ 0 to pi ఇచ్చారా? Cos dx. f of x. Yes, sir. dx. 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x dx. a naught is equal to 2 by pi integral 0 to pi. What is f of x? X square. X square, sir. Right here x square. Okay na? What is the integral x square? చెప్పరా ఇంటిగ్రల్ x square ఏంటి? X cube by 3. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా కొద్దిగా నోరు ఓపెన్ చేయమని చెప్పు. నువ్వు మంచిగా చెప్తున్నావు. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 by pi. x cube by 3. The limits are 0 to pi. లిమిట్స్ ఏంటి? 0 to pi. What is upper limit? Pi, sir. Right in place of x 5. Okay na? A naught is equal to 2 by pi cube by 3 minus 0. అంతేనా? upper limit is pi. X is equal to pi cube by 3 minus 0. Are you okay? Yes, sir. A naught is equal to 2 by pi cube by 3 pi square. Okay na? A naught is equal to what? 2 pi square by 3. అంతేనమ్మా? అంతే సార్. Yes, sir. A naught is equal to ఏంటి? 2 pi square by. What is A naught by 2? A naught by 2 ఏంటి? A naught by ఈ 2ని కింద డినామినేటర్ తీసుకురండి. A naught by 2 is equal to pi square by 3. Sorry, okay na? Okay, sir. A naught by 2 is equal to pi square by 3. Next, what is AN? రాసుకున్నారు అంతా రాసుకున్నారా? స్క్రోల్ చేయనా? రాసుకున్నారా? Can I scroll up? Scroll పైకి చేయనా? రాసుకున్నామ్మా. Can I scroll up? ఈ విధంగా చేస్తున్నాను. Yes, sir. What is AN? AN ఫార్ములా ఏంటమ్మా? 2 by pi integral 0 to pi f of x cos nx dx. అంతేనా? AN is equal what?
2 by pi ఇంటిగ్రల్ 0 to pi Pi f of x cos n x cos n dx. x. అంతే కదా? వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? వాయా ఎక్స్ స్క్వేరే కదా. క్వశ్చన్ ఏంటి? x స్క్వేర్ సార్. మరి ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనం? ఎక్స్ స్క్వేర్ రాయాలి. 2 by pi ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. అది ఓకేనా? అది ఓకే? ఎస్ సార్. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా? రోజు చెప్తూనే ఉన్నా ఇంటిగ్రల్ యూవి ఫార్మ్ ఏంటి? ఇంటిగ్రల్ యూవి ఫార్ములా u v1 minus u dash v2 plus u double dash v3. v4 ఎవరో సాయి తేజ్ ఇప్పుడు వచ్చిండు ఆయన. అంతేనా? అంతే సార్. సో ఆన్. ఇది రాయక్కర్లేదు ఎందుకులే. ఓకేనా? 2 by pi what is u? U is equal to x square. So write x square. What is v1? Integration of v. అంతేనా? v1 అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఇంటిగ్రేషన్ ఆఫ్ v is nothing, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx sin nx by n. అది ఓకేనా? ఓకే సార్. ఇంటిగ్రేషన్ is sin nx. So u dash the derivative of x square. Tell me. x square derivative ఏంట్రా? వాయా x square derivative బాబు 2x కదా? ఎస్ సార్. x square derivative ఏంటి? 2x కదా? This is sin nx integration. Sin integration what? Integration of sin nx minus cos nx by n square plus 2. The derivative of 2x is 2. Integration of minus cos nx. చెప్పండమ్మా. వాయా ఎవరేం చెప్పట్లే. వచ్చా మీకు డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్? మీకు రాపోయినా కూడా రాసిచ్చిన కదా. చాలండి ఇక కష్టపడరు ఇప్పటికే. ఓకేనా? సరే సరే రాసుకున్నారమ్మా. శ్రావణ్, కరిష్మా, రంజిత్ కుమార్, కీర్తి, మహేష్, సాయి తేజ. ఇక్కడ రాసుకున్నారా? బీన్ యాక్టివ్ ఇన్ ద క్లాస్. క్లాస్ లో యాక్టివ్ ఉండండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ కాస్ nx sin nx by n. Again this integration x square integration is 2x minus cos nx by n into n square 2 minus cos nx minus sin nx by n cube where the limits are 0 to pi. Are you okay కదా? Next constant derivative is 0.
అందువల్ల మనకి నెక్స్ట్ స్టెప్ వేయలేదు. అర్థమవుతుందమ్మా? ఏం చెప్పాను మీకు? నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేయలేదంటే దట్ కాన్స్టెంట్ 2 టర్మ్ ఈస్ 0. క్లియరా? ఎస్ సార్. అందువల్ల నెక్స్ట్ రాయలేదు. 0 into something is 0. So there is no need to write. 2 by pi. What is x? Upper limit is what? అప్పర్ లిమిట్ ఏందమ్మా? చూసి చెప్పండి అయ్యా. ఏముంది పైన ఎత్తినే ఉంది? పై సార్. పై స్క్వేర్ అంతేనా? పై స్క్వేర్ సైన్ ఎన్ పై. సైన్ ఎన్ పై వాల్యూ ఇస్ వాట్? సైన్ ఎన్ పై వాల్యూ 0. పక్కా రాసుకోండి. సైన్ ఎన్ పై వాల్యూ ఇస్ 0. అవునా? నెక్స్ట్ x is equal to pi. 2 pi minus into minus plus 2 pi cos n pi minus 1 whole to the power of n by n square. Okay na? Next this is sin n pi 0. So మనం n pi అంటే 0 అన్నట్టే కదా. sin n pi ఏంటి? 0 సార్. అందువల్ల రాయనక్కర్లే కదా. జీరోస్ రాయాలా? సార్ అవసరం లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద లోయర్ లిమిట్? కిందేముంది? 0. ఎక్స్ బదులు 0 రాస్తే ఏమవుతుంది? ఎక్స్ బదులు 0 రాస్తే 0 అయింది. 0 ఇంటూ సంథింగ్. దానికి ఆలోచిస్తున్నాయి. 0 ఇంటూ సంథింగ్ 0. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 ఇంటూ 0. దేంతో మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది. అవునా కదా? అంతే సార్. మళ్ళీ x is equal to 0. 0 into something is మళ్ళీ 0నే. మళ్ళీ పీడమైంది. sin 0 0 అంతేనా? అది కూడా 0నే. సో ఎవ్రీథింగ్ ఈజ్ 0. సో 0 we no need to write. ఓకేనా? ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేయి. ప్రియాంక మాట్లాడట్లేదమ్మా. గీతాంజలి వీళ్ళందరూ ఏంది నోటికి మాస్కులు పెట్టుకున్నారా? ఆన్లైన్ క్లాసులో మాస్కులు తీసేయండి. కొద్దిగా అడిగినప్పుడు ఆన్సర్ చెప్తూ ఉండండి. అర్థమైందా? మల్లేశ్వరి వీళ్ళందరూ మీరు ఉమామహేశ్వరి, కరిష్మా, శ్రావణ్, సాయితేజ యాదవ్, ప్రియాంక మొత్తం 14 మెంబర్స్ ఉండరు. ఒక సందీప్ రెడ్డి మాట్లాడుతున్నట్టుంది. అంతేనా? కీర్తి మాట్లాడమ్మా. కొద్ది మధ్య మధ్యలో నోర్లు ఓపెన్ చేస్తుండండి. అడిగినప్పుడు రిప్లై చేయండి. సరే సార్. వెరీ గుడ్. ఇక చూడండి. an is equal what? 2 by pi into 2 pi minus 1 whole to the power of n by n square. pi క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? an is equal what? ఏం ఏమవుతుంది? ఇప్పుడు సరే సార్ అని చెప్పారుగా. 2 2 జా 4 సార్. 4. 4 by n square. 4 into minus 1 whole to the power of n by n square. అంతేనా? అంతే సార్. వెరీ గుడ్. గుడ్ గ్రాస్పింగ్. మంచిగా రెస్పాండ్ అయ్యారు. సరేనా? అందరికి అర్థమవుతున్నట్టేనా? అర్థమవుతున్నట్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు బాగా చెప్పారు. వాట్ ఈజ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫార్ములా చెప్పండి. f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos n x. అదేనా రాసింది మనం? ఎస్ సార్. వాట్ ఈజ్ a0 by 2? మర్చిపోయారా? వాట్ ఈజ్ f of x? f of x అంటే x స్క్వేర్ క్వశ్చనే కదా. ఎస్ సార్. a0 by 2 అంటే pi square by 3. అంతేనా బాబు? pi square by 3 ఏనా? అంతే సార్. ప్లస్ సిగ్మా n is equal 1 to infinity
ఏఎన్ అంటే ఎంత? పైన ఉంది కదా 4/n స్క్వేర్ 4/n square -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n. చెప్పు. cos nx అంతేనా? పైన Yes, ఉంది sir. చూసి చెప్పడం ఏముంది లేదండి, పైన ఉంది కదా, మీరు కష్టపడుతున్నా ఏమన్నా? ఇదే కదా. देख के बोल सकते हो. ఇంతేనా? వచ్చిందా? ఇదే కదా. ఇక్కడ మాయ అయిపోయింది, ఇప్పుడు వచ్చింది. ఓకేనా? రాసారా? రాసుకున్నారా? ఓకే. Yes, sir. Yes, sir. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5² / 3. ఇదేంటిది? సిగ్మా n ఈజ్ ఈక్వల్ 1 to ఇన్ఫినిటీ అమ్మా. ఏంటది చెప్పండి? సిగ్మా n ఈజ్ ఈక్వల్ 1 to ఇన్ఫినిటీ అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 1 రాయండి, తర్వాత 2 రాయండి, తర్వాత 3 రాయండి, తర్వాత 4 రాయండి. అంతే కదా. నేను ఇప్పుడు రాస్తున్నా చూడండి. n ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? ఓయ్యా 1, sir. 1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అంటే -1 బై 1 స్క్వేర్ cos x. ఓకేనా? ఓకేనమ్మా? ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే 1 బై 2 స్క్వేర్ cos 2x. ఓకేనా? అర్థమవుతుందా? Yes, sir. -1 బై 3 స్క్వేర్ cos 3x. అంతేనా? ప్లస్ సో ఆన్ ఇలా చుక్కలు పెట్టండి. ఇక అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అక్కడ ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. n ఈజ్ ఈక్వల్ 1 రాయండి, ఇది వస్తుంది. n ఈజ్ ఈక్వల్ 2 రాయండి, ఇది వస్తుంది. కనపడుతుందా కర్సరు? n ఈజ్ ఈక్వల్ 3 రాయండి, ఇది వస్తుంది. సరేనా? సరే అని చెప్పండి అయ్యా. Okay, sir. సరే సార్. మరి ఏది లేకపోతే ఎట్లా? మీరు స్లీపింగ్ లో ఉన్నారా లేకపోతే రాస్తున్నారా, ఏం చేస్తున్నారా మాకు ఎలా తెలిసింది? మీ అందరు వీడియోస్ ఆన్ చేయించాలి ఒకసారి. x² 5² / 3. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ కామన్ తీద్దాం. ఏం చేద్దాం? స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ కామన్ తీద్దాం, ప్లస్ అయిపోద్ది. 1 బై 1 స్క్వేర్ cos x. సెకండ్ది ఏమైంది? ప్లస్ వల్ల మైనస్ అయింది, మైనస్ వల్ల ప్లస్ అయింది. అంతేనా? అయిందా కాలేదా? అయ్యా అయిందా? కనపడదా? కనపడుతుందా? Yes, sir. కనబడుతుంది సార్. ఏం కనపడుతుంది చెప్పయ్యా? ఏం కనపడ చెప్పు? Square is equal to 5 minus the power of 1 by 1 square cos x minus 1 by 2 square cos 2x plus 1 by 3 square cos 3. సరే, వెరీ గుడ్. గుడ్ ఫాలోయింగ్. మంచిగా ఫాలో అవుతున్నాం. మిగిలిన వాళ్ళకి ఎంత కనపడుతుంది కదా. అయితే ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 రాయి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటే ఇది ఏమవుతుంది? 0. అంతేనా? 5² / 3 -4 ఇంటూ, అంతేనా? -4 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేయి 1 బై 1 స్క్వేర్ cos 0 ఎంతమ్మా?
హలో శ్రావణ్, కుసుమ, సార్ కీర్తి, కాస్ 0 ఎంత? మర్చిపోయినరా లాక్డౌన్ లో? కాస్ 0 1. 1 సార్. అంటే కాస్ 0 1 కాబట్టి ఇక్కడ ఏం రాయక్కలే, 1 ఇంటూ సంథింగ్ అంటే 1 కదా, ఓకేనా? మైనస్ 1/2 స్క్వేర్. కాస్ 2 ఇంటూ 0 అంటే కాస్ 0నేగా. కాస్ 0 అంటే ఏంటి? 1. ఏం రాయక్కల, ఇంటూ 1 లేదు, ఏం లేదు, ఓకేనా? ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్. సరేనమ్మా? సరే సరేనా? సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా ఇక్కడ, ఈ -4 ఇంటూ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇటు పక్క తీసుకొచ్చేయండి. మైనస్ లో ఏమవుతుంది? ప్లస్ సార్. ప్లస్. వెరీ గుడ్. 4 ఇంటూ 1/1 స్క్వేర్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1 is equal to pi square by 3. రాసుకున్నారమ్మా? రాసుకున్నాం సార్. ఎస్ సార్. ఏం రాసుకున్నారు ఒకసారి చెప్పండి. ఏం రాసుకున్నారమ్మా ఒకసారి చెప్పరా, విన్నాం. బోర్డు మీద ఉన్నది రాసినాం సార్. ఆ బోర్డు మీద ఏదో చెప్పవా? 4 of 1/1 square minus 1/2 square plus 1/3 square. వెరీ గుడ్, equal to 5. వెరీ నైస్. ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 1/1 స్క్వేర్ 1/2 స్క్వేర్ 1/3 స్క్వేర్ మైనస్ సో ఆన్ is equal to pi square by 3 ఇంటూ 4 రాయాలి కదా. ఈ 4 ఉంది కదా, డినామినేటర్కి వెళ్ళిపోయిందా లేదా? అప్పుడు ఏమవుతుంది చెప్పండి? pi square by 12. అంతేనా? అంతే సార్. ఇంతసేపు ఆలోచించి 3 4 4 ఎంత? 12 సార్. మనకి క్వశ్చన్ లో హెన్స్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది సిరీస్ అని ఇచ్చారు కదా, చూసారా? కనబడిందా? హెన్స్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది సిరీస్ అని ఇచ్చారా ఇవ్వలేదా? సార్. సరే. 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ వాట్? pi స్క్వేర్ బై 12. అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్, ఇంతకుముందు ఎగ్జామ్ లో ఇచ్చారు ఈ క్వశ్చన్. 2018 లో ఇచ్చారు, 19 లో ఇచ్చారు, ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఒకసారి మీ నోట్స్ చూపెట్టండి అమ్మా. కీర్తి, గీతాంజలి, ప్రియాంక, ఆన్ యువర్ వీడియో. ఇది ఎవరిదో రంజిత్ కుమార్ చూపెట్టాడు. నెక్స్ట్ ఓకే, నా మల్గిరి రెడ్డి, ఓకే. మిగిలిన వారు ఏంటి రాయలేదా? సాయి తేజ, మహేష్, సాయి తేజ, మహేష్, కుసుమ చూపెట్టమ్మా, నోట్స్ చూపెట్టండి అమ్మా. సార్ చూపండి అమ్మా. ప్రియాంక నోట్స్ చూపెట్టమ్మా ఒకసారి, రాసిన నోట్స్ చూపెట్టు ఒకసారి. నెక్స్ట్ మల్లేశ్వరి,
రంజిత్ కుమార్ ఓకే చూసా ఓకే ఓకే ఈ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. ఇంకేమైనా ప్రాబ్లం ఇస్తే చేస్తారా? ఒక ప్రాబ్లం ఏమైనా చేస్తారమ్మా? స్టార్ట్ చేస్తాం. ఫైండ్ ద రాసుకోండి. ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ సిరీస్ find the half range cosine and sine series find the half range cosine and sine series for f of x is equal to x in the interval గురగురా బండి మీద పోతుంటే వింటుండదు క్లాసు. in the interval 0,5 in the interval 0,5 are you okay na? ఓకే సార్. sir. Find the half range cosine and sine series అంటే రెండు చేయాలి, ఒకటి చేసి చులుపుకోవడం కాదు. కొసైన్ చేయాలి, సైన్ చేయాలి. f of x ఈక్వల్ టు x చిన్నదే ఇచ్చాను నేను, x స్క్వేర్ లో పై మైనస్ x పెద్ద చేశాను, మీకు ఇచ్చింది చిన్నదే. f of x ఈక్వల్ టు x in the interval 0,5 in the interval 0,5